Your source for worldwide updates. Special Post Global News starts now. ఒక గొప్ప నిర్మాణం కట్టడానికి చాలా బలమైన ముడిసరుకు కావాలి. ఏదో ఒక చిన్నపాటి తేలికపాటి కట్టడం కడదామంటే ఏదైనా తీసుకోవచ్చు ముడిసరుగ్గా. అలాగే ఒక మామూలుగా పార్టీ నడిపేద్దామంటే చాలామంది తీసుకుని నడిపేయచ్చు. చాలామంది పార్టీస్ పెట్టారు ఇప్పటిదాకా. కానీ ఎంతమంది పార్టీని పెట్టి సంస్థాగతంగా దానికి బలం చేకూర్చారు. సో అందుకని నేను ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే ఎంత వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి నిలకడ. ఒక 15-14 సంవత్సరాలు మనతో పాటు నిలకడగా ఉంటే తప్ప ఆ వ్యవస్థ వీళ్ళు నిలబడగలరా లేదా అనేది. చాలాసార్లు చెప్తా ఉంటాను, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు నిలబడలేదు మనకు అర్థం. దానికి ఓన్లీ కాలమే సమాధానం చెప్పాలి. సో కాల పరీక్షలను తట్టుకొని ఈ రోజున మీరు అందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మా సోదరులు నాగబాబు గారు కూడా చెప్తా, నేను ముందు మన ఢిల్లీలో మాట్లాడుతా ఏమన్నాను, ఢిల్లీలో ఏమన్నా కాదు, నమ్మలేదు మావాడు అన్నావు కదా. అంటే తను బాగా పొలిటికల్ ఫిలాసఫీ చదువుకున్నాడు, సోషలిజం గురించి అవగాహన ఉన్నవాడు, లాయరు, మద్రాస్ బార్లో లా మెంబర్గా ఉన్నాడు. సో తనకి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ అలాంటిది వీడు పార్టీ పెడుతున్నాడంటే ఆల్రెడీ ఒకసారి నలుగున్నాం, దెబ్బతిన్నాం, వీటి ఎలా అంటే కేవలం మన బ్రదర్గా నలిగిపోతాడేమో ఒక భయం, వీటన్నిటికీ ఒక చిన్న అపనమ్మకం కూడా కాదు, అది ఒక జాగ్రత్త, ఒక భయం తమ్ముడి మీద కాదు. అది అన్నకు ఉండాల్సిన ప్రేమ లక్షణం కింద చూస్తాం తప్ప అది అనేది అపనమ్మకం కాదు. కానీ ఎలా సాధిస్తాడనేది ఉంటుంది. అలా చాలామందికి ఉండింది, అన్నయ్యకి ఉన్నట్టుగా నాబాబు గారికి ఉన్నట్టుగా చాలామందికి ఉంది. ఎలా వెళ్తాడు ముందుకి, వీడికి అవగాహన లేదు వీడికి అనుకుంటాను. అంటే నది మొదలుపెట్టినప్పుడు, దాని గంగా ప్రవాహం మొదలుపెట్టినప్పుడు చిన్న ధార కిందే ఉంటుంది. అది ఎన్ని మలుపులు తిరిగి ఎన్నిటో కలుపుకొని ముందుకెళ్తే అది మహాప్రవాహం అయిపోతుంది. అలాగే జనసేన మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ఏంటంటే ఇది ఒక రోజున మహాప్రవాహం అవ్వాలని.